ఇంతకాలం మనకు ఆయుధంలా పనికొచ్చింది. మన రహస్యాలన్నీ దాని దగ్గర ఉన్నాయంటున్నాను. అన్నీ తెలిసిన అది ఉంటే జీవితాంతం మన కాళ్ళ దగ్గర పడుండాలి, లేదా చచ్చిపోవాలి. మా వదిన కాదు సార్, ఈ బ్యాగ్ మా వదినదే సార్. మా వదిన బ్యాగ్ ఈవిడి దగ్గరికి ఎలా వచ్చి ఉంటుంది సార్? బాయ్ ఫ్రెండ్ తో బిచానా ఎత్తేద్దాం అనుకుంటున్నావా? నీతో పాటే వాడి ప్రాణాలు కూడా తీస్తా. నేను బిజీగా లేను తేజ, భయంగా ఉన్నాను. రే కృష్ణ, హే రారా. ఏంటి ఇటువైపు రా, కూర్చో. నువ్వు నాకు హెల్ప్ చేయాలరా. ఏంట్రా అది? నీకు నవీన తెలుసు కదా, తనని నేను లవ్ చేస్తున్నాను రా. ఇదెప్పటి నుంచి? రే, స్టార్ట్ అయ్యి చాలా రోజులైందిరా. ఇన్ని రోజులు సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ వస్తున్నాను. ఆ సీక్రెట్ తనకి చెప్దాం అనుకుంటే ఆంటీ తీసుకెళ్ళిపోయారురా. ఇప్పుడు ఫోన్ చేస్తుంటే నవీన ఫోన్ తీయట్లేదురా. ఆంటీ ఎవర్రా? నీ ఆంటీయేరా, మేయర్ ఆంటీ. మా ప్రేమకి తను అడ్డుపడుతుందేమోనని డౌట్గా ఉందిరా. ఆవిడెందుకురా అడ్డుపడతారు? అదే నువ్వు తెలుసుకోవాల్సింది. అలాంటిదేం ఉండదురా. కన్న కూతురు ఇషిక లవ్నే ఓకే చేసినావిడా పెంపుడు కూతురు ప్రేమని ఎందుకు కాదంటారు? పైగా నువ్వు కూడా పరాయివాడివి కాదుగా, నా ఫ్రెండ్వి. ఏమోరా, నాకు ఈ ఒక్క సాయం చేసి పెట్టు. మా పెళ్లి జరిపించరా. సీరియసా? ప్రామిస్ రా. నవీన కూడా నిన్ను లవ్ చేస్తోందా? 100% లవ్ చేస్తోందిరా. అసలు నాకన్నా తనే ముందు బయటపడింది. అయితే ఆంటీతో నేను మాట్లాడతాను. నిజంగా? థ్యాంక్ యూ రా. చెప్పు శత్రు, ఏం మాట్లాడాలి? మీకు గుడ్ న్యూస్ డాడీ. చిన్నీకి కంప్లీట్గా క్యూర్ అయింది. ఏంటి? రియల్లీ? ఎస్ డాడీ. చిన్ని మళ్ళీ మామూలు మనిషి అయింది. ఓ గాడ్. శత్రు, థ్యాంక్ యూ మై సన్. అంటే చిన్ని ఇప్పుడు మునుపట్లాగే ఉంది? అంటే అందరినీ గుర్తుపడుతుందా?
అసలు అసలు ఇదంతా ఎలా జరిగింది శత్రు? ఎలా జరిగింది? వాడు ఆ ఇంద్ర దొరికాడా? దొరికాడు డాడీ. ఇంద్ర వల్లే చిన్ని మామూలు మనిషి అయింది. ఆ స్కౌండ్రల్ని కాళ్ళు చేతులు నరికే శత్రు. వాణ్ణి చంపినా పాపం లేదురా. ముందు నాకు కూడా ఇలాంటి కోపమే వచ్చింది డాడీ. కానీ ఇప్పుడు అది తప్పనిపిస్తుంది. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవును డాడీ. ఇంద్రాన్ని చంపడం కన్నా చిన్నితో పెళ్లి చేయడం మంచిదనిపిస్తుంది. వాట్ ఆర్ యు క్రేజీ? నీకేమైనా పిచ్చా? ఆ క్రిమినల్తో నా కూతురు పెళ్ళేంట్రా? లేదు డాడీ. ఇంద్ర ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. తను చేసిన పాపాలకు పశ్చాత్తాపడుతున్నాడు. అలాంటి వాడికి అవకాశం ఇస్తే తప్పేంటి? చిన్నిని మోసం చేయమని మళ్ళీ వాడికే అవకాశం ఇస్తావా? నీ చెల్లెలి జీవితాన్ని నువ్వే నాశనం చేస్తావా? ఇంద్ర ఇప్పుడు నాకు కంప్లీట్గా సరెండర్ అయ్యాడు డాడీ. చేసిన తప్పులకు చచ్చిపోవాలనుకున్నాడు. కానీ నేనే కాపాడాను. గుడికి తీసుకెళ్లి పేరు మార్చాను. కమిషనర్ గారితో మాట్లాడి ఇంద్రపై ఉన్న కేసులని మాఫీ చేయించాను. గుళ్ళో పూజలు చేసినంత మాత్రాన పాపాలు పోవు శత్రు. కేసులు మాఫీ చేసినంత మాత్రాన నేర ప్రవృత్తి పోతుందా? వాడిని నమ్మద్దు శత్రు. ఇప్పటికే తొందరపడి ఇషికా పెళ్లి చేసి కృష్ణని తప్పుడంచనా వేశామేమో అనిపిస్తుంది. ఇషికా భవిష్యత్ ఎలా ఉంటుందో తెలియడం లేదురా. నిజమే డాడీ. కృష్ణ తప్పుడు మనిషిని తప్పుగా అంచనా వేశాం. కానీ తప్పు చేసింది ఇషిక. వద్దు శత్రు. ఇషికాకి జరిగినట్టు చిన్నికి జరగకూడదు. వీల్లేదు. కృష్ణ చాలా మంచివాడు డాడీ. ఆ విషయంలో మీరేం భయపడక్కర్లేదు. ఇంద్ర ఇప్పుడు మారిపోయిన మనిషి, మంచిగా బతకడానికి అవకాశం ఉన్న మనిషి. ఈ విషయంలో మీకు భయం అవసరం లేదు. అది కాదు శత్రు. డాడీ, చిన్ని ఇంద్రని ప్రేమిస్తోంది. ఇంద్ర లేకపోతే బతకలేనంటుంది. భగవంతుడా, నా ఇద్దరి బిడ్డల తలరాత ఒకేలా రాశావా? అరే అరే శత్రు, ఒక కన్ను గుడ్డిదైతే రెండో కన్నుతో చూడొచ్చురా. కానీ రెండు కళ్ళు గుడ్డివైతే చూపు ఉండదురా. కాస్త ముందు చూపుతో ఆలోచించరా. అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను డాడీ. మీకు మాట చెప్దామని వచ్చాను. సరే శత్రు, నువ్వన్నట్టే ఇందిరాకి మరో అవకాశం ఇద్దాం. పెళ్ళి ఇప్పుడే వద్దు. ఇంద్ర నిజంగా మారాడో లేదో నాకు తెలియాలి. కొన్నాళ్ల పాటు ఇంద్రాన్ని నాకు అప్పగించు. నా అబ్జర్వేషన్లో పెట్టుకుని తానెలాంటి వాడో నేను నిర్ణయిస్తాను. మంచివాడని తెలిసిందనుకో, నువ్వన్నట్టే పెళ్లి చేద్దాం. అలాగే డాడీ, మీ ఇష్టం. ఈ విషయాన్ని ఇప్పుడే ఇంట్లో చెప్పదు. కొన్నాళ్ల పాటు ఏం తెలియనట్టుగా ఉండు. నేను చెప్పేంత వరకు ఆగు. ఓకేనా?
అలాగే డాడీ, వస్తాను. ఓకే. శత్రు, చిన్నీని అడిగానని చెప్పరా. బాయ్. హాయ్ అన్నయ్య, నువ్వెప్పుడొచ్చావు? శాలిని కూడా వచ్చిందా? లేదమ్మా, ఒక్కడే వచ్చాను. ఎలా ఉన్నావు? ఫైన్ అమ్మా, బానే ఉన్నాను. నువ్వెలా? గౌతమి, నువ్వేంటి ఇక్కడ? అన్నయ్యకి ఇది తెలుసు కదా, కొంపు తీసి ఇప్పటికిప్పుడు దీనికి గతాన్ని గుర్తు చేసే ప్రోగ్రాం పెడతాడేమో. అసలు ఏమైపోయావు గౌతమి? హాస్పిటల్ నుంచి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయావు. కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. హాస్పిటలా? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం గౌతమి. షాపింగ్కి వెళ్ళి టైర్డ్ అయిపోయావు అన్నయ్య, వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతాం. రా గౌతమి. హాస్పిటల్ రా, తర్వాత చెప్తాను. రా రా రా. ఏంటిది? గౌతమి నేనెవరో తెలియనట్టు ప్రవర్తిస్తుంది. ఏమైంది తనకు? రాశత్రు, బాగున్నావా? చిన్నెలా ఉంది? బాగుంది పిన్ని. ఏంటలా ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? హలో, అయిపోయింది. 5 నిమిషాలు వచ్చి తీసుకెళ్ళొచ్చు. ఏమైంది శత్రు? గౌతమి ఇక్కడ ఉందండి పిన్ని. ఓ అదా, నేనే తీసుకొచ్చాను. కొన్నాళ్ల పాటు మన ఇంట్లోనే ఉంటుంది. ఏమైంది పిన్ని తనకి? ఏమైందో తెలియదు కానీ గతం మొత్తం మర్చిపోయింది శత్రు. రోడ్డు మీద పిచ్చిదానిలో తిరుగుతూ నా కంటపడింది. మనకెంతో సాయం చేసిన అమ్మాయిని కారు ఆపాను. నన్ను గుర్తుపట్టలేదు. మనకు కావాల్సిన మనిషిని కన్విన్స్ చేసి గౌతమిని హాస్పిటల్లో చేర్పించాను. ఏదో జరుగుంటుందని ఓపికగా ప్రయత్నిస్తే తనకి గతం గుర్తుకు రావచ్చని, అప్పటిదాకా ట్రీట్మెంట్ అవసరమని డాక్టర్ గారు చెప్పారు. హాస్పిటల్లో ఎందుకని తన ఇంటికి తీసుకొచ్చాను. ఇక్కడైతే మనందరం ఉంటాం కదా, ఎవరికి ఖాళీ దొరికినప్పుడు వాళ్ళు తనతో టైం స్పెండ్ చేయొచ్చు, అలాగే గతం గుర్తు చేయొచ్చు. థ్యాంక్ యూ పిన్ని. దేనికి శత్రు? గౌతమి చాలా మంచి అమ్మాయి. తను మీరు కాపాడారు, ఇంత సాయం చేస్తున్నారు. తను మనకి చేసిన సాయంతో పోలిస్తే ఇదెంత శత్రు? అయినా మనిషికి మనిషి సాయపడకపోతే ఇంకెవరు పడతారు?
గౌతమి పూర్తిగా కోలుకున్న తర్వాత తనకి గతం గుర్తొచ్చాక కావలసిన సాయం చేసి పంపిస్తాను. అప్పటిదాకా మనతోనే ఉంటుంది. ఇంకేంటి విశేషాలు శత్రు? ఆ, ఏం లేవు పిన్ని, ఊరికే వచ్చా. ఉంటాను. మంచిది. గౌతమ్ అంటే వీడికి బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. రోజు వచ్చి దాని పక్కన కూర్చుని గతం గుర్తు చేసే పనిలో ఉంటాడేమో. ఏం కర్మో ఏమిటో. ఈ దరిద్రం నా ఇంటికే రావాలా? పీడా పోయిందనుకుంటే పిశాచంలో వచ్చి పట్టుకుంది. ఏమైందో తెలియదు కానీ గతం మొత్తం మర్చిపోయింది శత్రు. హాయ్ గౌతమి. నేను గుర్తున్నానా? క్షమించండి, మీరెవరు? నేను శత్రువుని. జరిగిందంతా పిన్ని చెప్పింది. నీలాంటి మంచి అమ్మాయికి ఇలా జరగడం చాలా బాధగా ఉంది గౌతమి. ఇలా జరగడం నిజంగా దురదృష్టం. బట్ నువ్వేం భయపడకు గౌతమి, నీ వెనక మేమున్నాం. నువ్వు రావాల్సిన చోటుకే వచ్చావు. ఇక్కడ నీకు ఏ లోటు ఉండదు. నీకు త్వరలోనే అంతా గుర్తొస్తుంది. తప్పకుండా మామూలు మనిషి అవుతావు. గౌతమి, గౌతమి. హాయ్ శత్రు, ఎప్పుడొచ్చావు? ఇందాకే బా. చిన్ని కూడా వచ్చిందా? లేదు బా. తను ఎలా ఉంది? బాగుంది. ఓకే. గౌతమి, తనెవరో తెలుసా? శత్రు, ఇష్క వాళ్ళ అన్నయ్య. నేను తనకి తెలుసు బా. హాస్పిటల్లో అమ్మాయిని జాయిన్ చేశానని చెప్పానే, తనే. తెలుసు శత్రు. పాపం తన గతం మర్చిపోయిందని తెలియక థ్యాంక్స్ చెప్పలేదని అపార్థం చేసుకున్నాను. తను చాలా మంచి అమ్మాయి బా. తనకిలా జరగడం చాలా బాధగా ఉంది. రిలీఫ్ ఏంటంటే మా అమ్మ తన్ని ఇంటికి తీసుకురావడం. తన హెల్త్ బాగయ్యే వరకు మా అమ్మ వదిలిపెట్టదు. నేను హామీ. మా అమ్మ, నాన్న, ఇష్క అందరూ నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు గౌతమి. మా బావగారు చాలా మంచివారు. వీళ్ళ మధ్య నువ్వు మామూలు మనిషి అవడానికి ఎంతో టైం పట్టదు. నిజంగా హెల్ప్ చేస్తుంది వీళ్ళందరూ కాదండి, కృష్ణ గారు మాత్రమే. ఎవరు హెల్ప్ చేసినా చేయకపోయినా గౌతమి బాధ్యత నాది. నేనే గౌతమిని కాపాడుకుంటాను. ప్రతిసారి విధి మనల్ని చిత్రంగా కలుపుతోంది గౌతమి. నీ గతాన్ని తిరిగి తీసుకురావడానికి నేను చేయాల్సిన సాయం చేస్తాను. నిన్ను మామూలు మనిషిని చేస్తాను.
ఓ లేడీ డెడ్ బాడీ కనిపించింది. ఈవిడ మా వదిన కాదు సార్. మా వదిన బ్యాగ్ ఈవిడ దగ్గరికి ఎలా వచ్చి ఉంటుంది సార్? రుద్రా, ఈ బొమ్మ చూడు ఎలా ఉంది, బాగుంది కదా? ఇదిగో ఇది చూడు, ఇంకా బాగుంది కదా? ఈ బొమ్మలన్నీ నీకే. గుండె తరుక్కుపోతుంది. చీరను గుర్తుపట్టడం ఏంట్రా? చాలా బాగున్నాయి ఇష్క. గౌతమి కోసం ఇంత మంచి చీరలు కొన్నావు. థ్యాంక్ యూ. ఆ చీరలు గౌతమే కాదు కృష్ణ, ఇషికవి. ఈ చీరలు గౌతమివి.